నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. గత 5 సంవత్సరాల్లో జరిగిన ఏపీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఇప్పటికే కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. అయితే ముఖ్యంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలని చెప్పి విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. నిజంగా వాళ్ళు ఇంకెక్కడెక్కడ భూములు కొన్నారు? అయితే లిక్కర్ ముడుపులు మొత్తం కలిపి వాళ్ళు భూములు కొన్నట్టు సిట్ అధికారి ద్వారా మనకి వెల్లడైంది. అయితే ఇంకా ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం మషాల్ని, మన వీక్షకులు కూడా. సార్, ఇప్పటికే ఎన్నో వీడియోలు మనం లిక్కర్ స్కామ్‌కు సంబంధించి చేసి ఉంటాం. కానీ ప్రజలు అడుగుతూనే ఉంటారు, ఇది ఈ ఈ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఇక నీరు కారిపోవటమా అని. అయితే ఎందుకంటే ఈ మధ్య కాలంలో సైలెంట్ అయిపోయింది లిక్కర్ స్కామ్‌కు సంబంధించి. అయితే ఇప్పుడు ఇంక కొత్తగా వెలుగులోకి వచ్చింది ఏంటంటే ఇప్పటికైతే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి ఆస్తులు మొత్తం, అంటే వాళ్ళు ముడుపుల ద్వారా కొన్న భూములు కావచ్చు, ఎక్కడెక్కడ ఆస్తులు కావచ్చు, ఇప్పుడంతా సిట్ అధికారి ద్వారా వెల్లడైంది మనకి. అయితే ఇంకా పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తారు సార్? ఇది షాల్ని మీరు చెప్పినట్టు ఈ మద్యం కుంభకోణం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్లో అయినా ఇది ఒక జాతీయ స్థాయిలో జరిగిన భారీ కుంభకోణంగా చెప్పొచ్చు. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వాల్లో కూడా ఇన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగిన సందర్భం నేను నా 46 ఏళ్ల జర్నలిస్టిక్ కెరియర్లో కూడా చూడలేదు. ఎందుకంటే ఇది నిరాటంకంగా జరిగింది. ప్రభుత్వమే ఈ మొత్తం స్కీమ్ని తయారు చేసి లిక్కర్ స్కామ్ని నడిపింది కాబట్టి ఎక్కడా కూడా 5 సంవత్సరాల్లో అవాంతరం అనేది జరగలేదు. చాలా విజయవంతంగా పూర్తి చేసుకున్నారు వాళ్ళకి కావలసిన డబ్బు సంపాదనలో. అవి ఎక్కడెక్కడ పెట్టాలో కూడా తెలియనంత సంపద వచ్చి పడింది. అయితే కొన్ని లక్షల కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో దీని మూలాన దెబ్బతిన్నాయి. వాళ్ళ కుటుంబ పెద్దల ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. కొన్నిసార్లు కుటుంబ యజమానులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆర్థికంగా పతనం అయిపోయారు. ఇంత అరాచకం జరిగింది రాష్ట్రంలో. ఈ డబ్బుని వాళ్ళు కొంత విదేశాలకు కూడా పంపించిన సందర్భంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ దర్యాప్తులో భాగస్వామి అయ్యి అక్కడ దర్యాప్తు చేస్తుంది. కొంత స్తబ్దత మీరన్నట్టు సిట్ వాళ్ళు దీన్ని దర్యాప్తు చేయటానికి వాళ్ళ పరిధికి మించిన చోట్ల వీళ్ళు పెట్టుబడులు పెట్టారు. అక్కడ ఆ పెట్టుబడులని దర్యాప్తు చేయాలంటే వీళ్ళకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలు అందాలి. కానీ వాళ్ళకి అందే పరిస్థితి కనపట్టలేదు. ఎందుకంటే జరిగింది ఆంధ్రప్రదేశ్లో అయినా ఆర్థిక దోపిడీ, పెట్టుబడి పెట్టింది తెలంగాణలో పెట్టారు, తమిళనాడులో పెట్టారు, కర్ణాటకలో పెట్టారు, తర్వాత విదేశాల్లో ఆఫ్రికా దేశాల్లో పెట్టారు. అయితే తెలంగాణలో పెట్టిన రాజకేశ్వరరెడ్డికి సంబంధించి దాదాపు 130 ఎకరాలు సంబంధించిన వివరాలు వాళ్ళకి వచ్చినాయి. ఆయన బినామీ పేర్లు పెట్టినాయి, వాళ్ళ తల్లి సుభాషిణి పేరు మీద కొన్న భూములు కానివ్వండి, ఇవన్నీ కూడా. తర్వాత ఏంటంటే ఇందులో 49 మంది ముద్దాయిలు ఉంటే వీళ్ళల్లో మెయిన్గా ఒక 16 మందికి సంబంధించిన ఆస్తుల పెరుగుదల మీద సిట్ కేంద్రీకరించింది. అంటే అంటే ప్రత్యేకమైన దృష్టి పెట్టి వీళ్ళు కుంభకోణం ముందు వీళ్ళ ఆస్తులు ఎలా ఉన్నాయి, వీళ్ళకి ఏమేమి కంపెనీలు ఉన్నాయి, ఏ కంపెనీల్లో షేర్లు ఎంత ఉన్నాయి, ఆ తర్వాత వీళ్ళు ఎక్కడెక్కడ కంపెనీలు పెట్టారు, ఎంత షేర్లు పెరిగినాయి, ఎంత భూములు కొన్నారు, బినామీ భూములు ఎన్ని ఉన్నాయి ఇందులో అనేది. అయితే తమిళనాడులో భూములు కొన్నట్టు వీళ్ళకి సమాచారం ఉన్నప్పటికీ కూడా అక్కడ రిజిస్ట్రేషన్ శాఖ వీళ్ళకి సహకరించలేదు. వీళ్ళు లేఖ రాశారు, మా ఇక్కడ కుంభకోణంలో ఫలానా కేసులో ఫలానా వాళ్ళు ముద్దాయిలు, వీళ్ళు ఫలానా సర్వే నంబర్లలో భూములు కొన్నట్టు మాకు సమాచారం ఉంది, దీనికి సంబంధించిన కీలకమైనటువంటి అథెంటిక్ అంటే ప్రభుత్వం నుంచి మీరు మాకు ఆ వివరాలు అందజేయండి అని అడిగితే రిజిస్ట్రేషన్ శాఖ, తమిళనాడు రిజిస్ట్రేషన్ శాఖ స్పందించాల. అయితే దానికి కూడా అనుమతి అడిగితే ఏసీబీ కోర్టు, విజయవాడ ఏసీబీ కోర్టు తమిళనాడు రిజిస్ట్రేషన్ శాఖని ఆదేశించింది. ఈ సిట్ ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో సిట్ వాళ్ళు మిమ్మల్ని అడిగిన వివరాలని ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశం ఇచ్చింది. కాబట్టి అవి కూడా ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ సిట్టు చేసిన, మీరు అన్నారు చాలా స్తబ్దుగా కొంతకాలంగా ఉండటం వలన ఈ దర్యాప్తు వేగంగా జరగటం లేదనుకున్నారు. ఆ మాట వాస్తవం. అయితే ఏంటంటే ఈ ఆస్తులకు సంబంధించిన వివరాలు సిట్టు సేకరించి
ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఎవరెవరి పేరు మీద ఏ ముద్దాయి వీళ్ళు ఈ కేసులో ఉన్న ముద్దాయిలు ఎవరెవరి పేరు మీద ఎక్కడెక్కడ కొన్నారన్న నివేదిక ఇచ్చిన తర్వాత వాటిని అటాచ్ చేయమని చెబుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 111, 126 2 జీవోలు ఈ మధ్యకాలంలో ఇచ్చింది. ఆ 2 జీవోలు ప్రభుత్వం ఇచ్చిన దాన్ని మళ్ళీ సిట్ వాళ్ళు ప్రభుత్వం కూడా ఈ ఆస్తుల్ని అటాచ్ చేయమని జీవో ఇచ్చినందువల్ల మాకు అనుమతించమని చెప్పి మళ్ళీ ఏసీబీ కోర్టులో వీళ్ళు ఒక పిటిషన్ వేశారు. న్యాయస్థానం నుంచి కూడా అనుమతి పొందటం అవసరం. కాబట్టి ఈ న్యాయస్థానం కూడా అందులో ఉన్న ప్రాథమిక సాక్ష్యాధారాలని చూసిన తర్వాత గతంలో లేవు, ఇవి ఈ మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన నిధుల్ని వీళ్ళు మళ్ళీ ఇచ్చినట్టుగా సిట్ ఇచ్చిన ఆధారాలు, తర్వాత వాళ్ళు కొన్న సమయాలు, గతంలో వీళ్ళకి ఆ భూములు లేవు, కొత్తగా వచ్చినాయి కాబట్టి ఇవన్నీ చూసిన మీదట వాటిని సీజ్ చేయమని ఫస్ట్ టైం ఒక ఆదేశం ఇవ్వటం అనేది ఈ కేసులో జరుగుతున్న ముందడుగు. సార్, ఈ కేసులో ముందు రాజు కసిరెడ్డి ఎక్కువ పాత్ర ఉంది. అంటే ఈ ముడుపులన్నీ కూడా వాళ్ళ బంధువుల పేర్ల మీద బినామీలు కొనటం, పంట భూములు కొనటం, ఎక్కడెక్కడ కార్యాలయాలు పెట్టడం, ఇట్లాంటి కంపెనీలు పెట్టడం జరుగుతూ వస్తుంది. అయితే దీనికి జప్తు చేయమని ఇప్పుడు ఏసీబీ కోర్టు అయితే కోరింది కదా. అయితే ముఖ్యంగా ఇప్పుడు రాజు కసిరెడ్డి వల్ల ఇంకా వచ్చే పేర్లు ఏమైనా అవకాశం ఉందా సార్, ఇంకా వాళ్ళ బంధువుల నుంచి? 49 మంది ముద్దాయిలు ఉన్నా కూడా ముఖ్యంగా 16 మంది ఇందులో చాలా సురుగ్గా పాల్గొన్నారు. ఎక్కువ డబ్బులు వీళ్ళు సేకరించారు. తీసుకున్న వాటిని బినామీ పేర్లతో పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు కేసు మొత్తాన్ని ఒకేసారి ఇన్వెస్టిగేట్ చేయటం కుదరదు. ముఖ్యంగా కోర్ ఏరియా ఎవరైతే చురుకుగా పనిచేశారు, ముందు వరుసలో ఉన్నారు, ఎక్కువ లబ్ధి పొందారనేది వాళ్ళ మీద దృష్టి పెట్టినప్పుడు ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. ముందు మీరు అన్నట్టు రాజకేశ్ రెడ్డి దీనికి ఆర్కిటెక్ట్, అంటే మొత్తం స్కెచ్ చేసింది అతనే. ఎక్కువ భాగం కూడా అతనికే వెళ్ళింది. ఎక్కువ తనకు ఉన్న ఆస్తులన్నీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కువగా ఉన్నాయనేది గమనించారు. కాబట్టి వాటిని దాదాపు ఒక 130 ఎకరాలు, అవి కాకుండా కూడా అనేకమైన విల్లాస్ కొన్నాడు అతను, అనేకమైన ఇళ్ల స్థలాలు కొన్నాడు. ఇవన్నీ కూడా ఇంకా పూర్తిగా కూడా సిట్కి రాలేదు. ఎందుకు రాలేదంటే వాళ్ళు పూర్తి సమాచారం చెప్పడానికి భయపడుతున్నారు. ఇందులో కనుక ఈ సమాచారం చెప్తే రేపు మీరు ఈ కేసుల్లో బయటకు వచ్చిన తర్వాత మీ ప్రాణాలు ఉండవని చెప్పేసి బెదిరించిన విషయాన్ని అతను ఐఏఎస్ ఆఫీసరు, తర్వాత కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా చెప్పారు. రాజకేశ్ రెడ్డి కూడా చెప్పాడు. కాబట్టి ఇంకా క్రమేపీ మిగిలిన వాళ్ళ ఆస్తులు వస్తాయి. రాజకేశ్ రెడ్డికి కూడా ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయి. రెడ్డికి ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు ఆవగింజలో 60వ వంతు మాత్రమే ఈ కుంభకోణంలో బయటకు వచ్చిన ఆస్తులు. అంతే. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కనుక ఈడీ అటాచ్మెంట్ చేసిన 45,000 కోట్లు అయితే ఆయనకు బయట ఉన్నది అంతకన్నా త్రిబుల్ రేట్ ఉన్నాయి. అప్పటికే ఆపరేటివ్ కంపెనీస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇవాళకి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అవి జప్తులు లేవు. అట్లాగే ఇప్పుడు వీళ్ళకి జప్తు చేసినవి కూడా చాలా కొద్ది భాగం మాత్రమే, మిగిలినవి కూడా వస్తాయి. ఇప్పుడు సిట్టు దర్యాప్తులో తర్వాత ఈ సిట్టు వాళ్ళు రేపు ఇంకా కొన్ని ఆస్తులు కూడా ఏసీబీ కోర్టు ముందు పెట్టి వాటి అటాచ్మెంట్ కూడా అనుమతి కోరతారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక కేసులో అనుమతి వచ్చింది కాబట్టి మిగిలిన వాటిలో కూడా ఫాలోస్ అదే దీని మీద ఏసీబీ కోర్టు అనుమతిస్తుంది. సార్, ఇప్పటికే సిట్కి నిర్ధారణ అయింది ఏంటంటే 3,500 కోట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది సిట్కి. ఇంకా ముందు ఇంకా రాబోతుందని మనకు వస్తున్న సమస్య. అవును, ఎందుకంటే ఇది అనంతమైనటువంటి సముద్రపు లోతు ఎంతో ఇది కూడా అంతే ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద కుంభకోణం మోడీ గారు కూడా చెప్పాడు ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు ఇది ఒక జాతీయ స్థాయి కుంభకోణం అని. ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే అంతకు ముందు కూడా ఎంత వాల్యూమ్ ఆఫ్ మద్యం వ్యాపారం జరిగిందో తెలుసు. ఆ తర్వాత ఇప్పుడు 24 తర్వాత కూడా పారదర్శకంగా జరుగుతుంది తెలుగుదేశం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం. ఇప్పుడు దీన్ని బట్టి కూడా సిట్ కానీ ఇంకా ఏ దర్యాప్తు సంస్థ కానీ ఈడీకి కానీ ఒక అవగాహన వస్తుంది. ఎప్పుడు కూడా ఈ తాగుడు అనేది ఒక ప్రభుత్వంలో పూర్తిగా పెరగటం కానీ ఒక ప్రభుత్వంలో పూర్తిగా తగ్గటం కానీ ఉండదు, కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ 28 వరకే ఉంది, మళ్ళీ 24 నుంచి కూడా ఉంది, 14 నుంచి 19 వరకు ఉంది. కాబట్టి అప్పుడు ఎంత వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ జరిగింది, ఇప్పుడు ఎంత జరుగుతుందని తెలిస్తే అప్పుడు సగటున ఎంత జరిగి ఉంటుందో 19 నుంచి 24 వరకు కూడా ఒక అవగాహన వస్తుంది. అదంతా కూడా డిజిటల్ రూపంలో కాకుండా కేవలం నగదు రూపంలో జరిగింది. అప్పుడు ఒక అవగాహన రావడానికి 2 ఏజెన్సీస్కి, ఇక్కడ సిట్కి కానీ ఈడీకి కానీ ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి మిగిలిన ఆస్తులు ఎక్కడ పెట్టారు, తర్వాత ఏ రంగాల్లో, రియల్ ఎస్టేట్లో పెట్టారు, సినిమా రంగంలో పెట్టారు, ఇండస్ట్రీస్లో, షేర్ల్లో, బంగారంలో, డైమండ్స్ రూపంలో పెట్టారు,
విదేశాల్లో కొన్ని స్టీల్ ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఎక్కడ, తర్వాత దుబాయ్లో పెట్టారు. ఇట్లా అంటే వస్తున్నది ఒక గంగా ప్రవాహంలాగా ఆదాయం వస్తుంది. దాన్ని ఎంతని మళ్ళించగలుగుతారు ఈ పిల్ల కాలువల్లోకి? అట్లా చాలా దేశవ్యాప్తంగా కూడా వీళ్ళు బంగారం వ్యాపారస్తులకి డబ్బుని పంపించడం అవన్నీ కూడా బయటకు వచ్చినాయి కదా. జ్యువెలరీకిను మద్యం వ్యాపారానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే బంగారం రూపంలో కూడా వాళ్ళు టన్నుల లెక్కన కొన్నారని బయటకు వస్తుంది. అవన్నీ కూడా బయటకు వస్తాయమ్మా. కాకపోతే ఏంటంటే ఈ మద్యం మూలాన రాష్ట్ర ప్రజలకు జరిగిన నష్టాన్ని మాత్రం ఎవరో భర్తీ చేయలేరు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళని తీసుకురాలేరు, ఆరోగ్యాలు కోల్పోయిన వాళ్ళని తీసుకురాలేరు, ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలని ఆదుకోలేరు. ఆ నష్టం అయితే ప్రజలు శాశ్వతంగా భరించక తప్పదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శాలిని. మనం వీక్షకులు.